విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయని, కులాల అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలతో పాటు స్కాలర్షిప్లను పెంచాలన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అందరికీ ఒకే రకంగా ఆహారం ఉండాలని, నాణ్యమైన భోజనం కోసం మెస్ ఛార్జీలను పెంచి స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం అందించే విధంగా ఒత్తిడి పెంచాలని కోరారు. దాదాపు 10 వరకు మొత్తం హాస్టల్ గురుకులాల మెచ్చార్జీలను 1800కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ యువజన సంఘం జీలపల్లి ఎన్జీఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గురుకులాలలో ఇప్పటికీ 36 మంది చనిపోయారు, 800 మంది అస్వస్థతకు గురయ్యారు. సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. వెంటనే హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేసి స్వర్గీయ కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 రోజులు అమరదీక్ష చేస్తే హాస్టళ్లు ఫుల్ రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ అనే అద్భుతమైన స్కీమ్ని పెట్టడం జరిగింది. ఈరోజు హాస్టల్ మెస్ ఛార్జీలు 1500 నుంచి 3000 పెంచాలని, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజులు బీసీలకి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకి పూర్తి ఫీజులు ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి పెట్టినట్టు అదేవిధంగా పూర్తి ఫీజులు ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే పూర్తి ఫీజులు ఇవ్వాలని. రెండోది, ఈరోజు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉంది, అవన్నీ తక్షణమే విడుదల చేయాలని కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. రెండోది, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 2 లక్షల, రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలని, గ్రూప్ 2 2000కి పెంచాలని, గ్రూప్ 3 3000కి పెంచాలని, డిఎస్సి కూడా ఇంకా పోస్టులు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. రెండోది ఈరోజు రాష్ట్రంలో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఉంటారు. పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ సంతతి అంత ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే చదువు అంత బాగుంటుంది. అది చాలా కీలకం. ఇలా కృష్ణయ్య గారు అడిగేది ఆ రకంగా అందరికీ రకమైన భోజనము అందాలి అని. దానికోసం నాణ్యమైనటువంటి భోజనం మన క్లాసులో, స్కూల్లో దొరకాలని, ఆ నాణ్యమైన భోజనము మనకు ఇప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని మనం కోరుకుంటాం. న్యాయమైనదే కదా. న్యాయమైన ఈ డిమాండ్ను సాధించుకోవడానికి మీటింగ్ ఇవ్వాలి ఇక్కడ పెట్టుకున్నాం. ఇంత బాగా చదువుకోవటానికి ఇంత మంచి హాస్టల్ కూడా ఉండాలి అని చెప్పి కృష్ణయ్య గారు చాలా విపులంగా చెప్పిండ్రు. కాబట్టి నేను ఆ వివరాల జోలికి పోవటం లేదు. దాంతో పాటుగా ఆరోగ్యకరమైన హాస్టల్ వాతావరణము అవి మనం ఏర్పాటు చేయాలని, మంచి చదువు దొరకాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి మంచి చదువు, మంచి భోజనము, మంచి వాతావరణం కలిగిన హాస్టళ్ళు మనకు కావాలని అడగటం వెనకాల మనమేదో పూర్తిగా హాస్టల్లో కూర్చొని పూర్తిగా సర్వభోగాలను అనుభవించాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన మనుషులుగా, నిండైనటువంటి మనుషులుగా మనం ఎదగటానికి ఇది ప్రాతిపదిక. ఆ నిండైన మనుషులుగా మనం ఎదగాలి. మన సమాజంలో అసమానతలు ఉన్నాయి, అందరికీ అవకాశాలు దొరకటం లేదు. ఆ అవకాశాలు మనకు కలగాలని చెప్పి మేమందరం కూడా మీ అందరి అవసరాల కోసమే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దానివల్ల మీరు మరింత చదువుకు